కాకినాడలో జ్ఞానేశ్వరి అనే చిన్న పాప మిస్సింగ్ కేసు అనేది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. పిల్లల్ని ఎలా కనిపెట్టుకుని ఉంటే మంచిది అంటారు? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు కాలాన్ని బట్టి. కొద్దిగా చేయిజారి పిల్లల్ని వదిలిపెట్టినా ఆమె ఆడుకుంటుంది లేని వదిలేసి వెళ్ళిపోయి పనులు చేసుకున్నా కూడా పిల్లలు మిస్సింగ్ అవుతున్నారు. ఏ రకంగా మిస్సింగ్ అవుతారు అనమాట. దొంగల వల్ల అవుతున్నారు, పక్కింటి వాళ్ళ అవుతున్నారు, తోడబుట్టిన వాళ్ళ వల్ల చెప్పుకోకూడదు కానీ కొన్ని దుర్మార్గాలు నడుతున్నాయి. అందుకని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని నా అభిప్రాయం. అంటే ఆమె ఎవరైనా కిడ్నాప్ చేశారంటారా లేదంటే ఏమంటారు? అసలు ఆమె కిడ్నాప్ చేసింది అర్థం కావట్లేదు, ఆమె తప్పిపోయింది అర్థం కావట్లేదు. ఆమెతో పాటు పోయిన కుక్క వచ్చింది కానీ పాప రాలేదు. పాప ఎటుపోయిందో అంత మరి దైవానికి తెలియాలి. బాగానే గాలిస్తారు గవర్నమెంట్ వారు కూడా, పోలీసు వారు. అంటే ఒక పిచ్చాయనకి మతిస్థిమితం లేని ఆయన ఒకసారి కనిపించింది ఆ అమ్మాయి అని చెప్పి స్టార్టింగ్. అది అసలు ఎంతవరకు నిజం? పాప అసలు బ్రతికుందా లేదా, ఎవరైనా కిడ్నాప్ చేసినరా? అసలు పాప అడవిలోకి వెళ్ళిపోయింది. 40 ఎకరాల పామాయిల తోట అంట. అసలు ఎటు వెళ్ళిపోయిందో తెలియట్లేదు. అక్కడ పుట్టలు ఉన్నాయంట. మరి అసలుకి ఏం జరిగిందో తెలియదు. గాలియటం అయితే విపరీతంగా గాలెత్తన్నారు పాప గురించి. అయినా పాప ఆజుకి దొరకట్లేదు. పాప క్షేమంగా తిరిగి రావాలని మనం అందరం కోరుకుందాం. అంటే సుమారు ఒక 1000-1500 మంది ఇట్లా గాలింపు చర్యలు అనేవి చేపట్టారు. డ్రోన్లు ఎగురుతున్నాయి పైనుంచి. మరి ఏమన్నా జంతువులు ఏమన్నా ఉండుంటాయా? పుల్లులు కానీ ఉండొచ్చు కూడా, ఉండొచ్చు కూడా చెప్పలేము. పాప ఇప్పుడు 4 రోజులు అయింది కదా, 4 రోజులు 5 రోజులు అయింది. ఇంతమంది గాలింపు చర్య చేసినా కూడా ఎక్కడ ఏదో ఒక మూలం దొరకాలి కదా. తప్పిపోతే అడవిలోనైనా కానీ అంత 40 ఎకరాల పామాయిల తోటలో ఎటో ఒక పక్క అయినా ఉండాల్సింది. అసలు ఇంతవరకు ఆజుకి లేదు. పాపని నాకు తెలిసి ఎవరైనా కిడ్నాప్ చేసారేమని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ కదన్నమాట. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ ఇప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండలేదు. కొంతమంది కొంతమంది జాగ్రత్త తీసుకుంటారు కానీ కొంతమంది తీసుకోవట్లేదు. అవునమ్మకంగా జాగ్రత్తగా బేఫరుగా వదిలేసిపోతే పిల్లల భవిష్యత్తు ఎట్టునే ఇదవుతుంది. ఇప్పుడు పాప వాళ్ళ నాన్నమ్మడు పోసిందిలే అనుకుంది. పాప ఎటు తప్పిపోయింది, ఆమె చూడలేదు, వాళ్ళ నాన్న చూడలేదు. పాపని ఎవరైనా కిడ్నాప్ చేసింది తెలియదు. ఇప్పుడు పాప అదే తప్పిపోతే ఎక్కడో ఒక్కడ దొరికేదే కదా. 40 ఎకరాల పామాయిల తోట, అంత అడవిలోనే తప్పిపోతే దొరికేది. మరేమన్నా ప్రాణాలు పోయినా కూడా ఆజుకి దొరికేది. ఏది అర్థం కావట్లేదు. కిడ్నాప్ చేసినట్టే అనుకోవాలి దీన్ని. అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలకి కేర్ టేకర్లను నిర్మిస్తున్నారమ్మా. వాళ్ళు మరి చూసుకుంటున్నారా చూసుకోవట్లేదా? పైసలు అయితే ఇస్తారు కానీ ఎంతవరకైనా తల్లిదండ్రుల ప్రేమ అనేది వేరు కదా. ఇప్పుడు బలిసిన వాళ్ళు కేర్ టేకర్లను పెడతారు, బలవన వాళ్ళు ఏం పెడతారు? పిల్లలను కానీ పారేసి అక్కడ ఎవరి స్వార్థం. ఇప్పుడు నా శ్వాసలేసం, నువ్వు కాసేపు చూసుకోవాలి, నేను కాసేపు చూసుకోవాలని ఇప్పుడున్న ఈ తరం. అప్పుడు 9-10 మందిని కన్నా కూడా తల్లి ఒక్కతే చూసుకుంది, తండ్రి ఒక్కడే చూసుకుండు. ఇప్పుడు చూసుకుంటారా? ఒక్క పాప పుట్టినా కూడా ఇద్దరికి భర్త భార్యకి పోటీలు వస్తున్నాయి. ఒక పని మనిషిని పెడుతుంది. ఆ పని మనిషి జాగ్రత్తగా చూసుకుంటుందా? చూసుకోవట్లేదు వీళ్ళు. దానివల్ల కూడా చాలా ప్రమాదాలు అవుతున్నాయి కదా. స్కూళ్ళల్లో కూడా, అంగన్వాడీ టీచర్లలో కూడా మొన్న ఒక ఆమె టిక్కీ తలిగెత్తుంది పాపకి. ఎన్ని జరుగుతున్నాయి, ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలని తల్లిదండ్రులని కోరుకుంటున్నాను నేను. తల్లిదండ్రులని కిడ్నాప్ చేసి ఉండొచ్చమ్మా. కిడ్నాప్ చేసి అంటే కొంచెం శ్రీమంతుల కింద ఉంటే కనుక కిడ్నాప్లు జరుగుతూ ఉంటాయి. ఓకే, అయితే ఏంటంటే ఇక్కడ అది ఎవరో కిడ్నాప్ చేశారు తప్పిపోయింది అని అనుకునే దానికంటే తల్లిదండ్రులు కూడా కొంచెం బాధ్యతగా ఉండాలి. ఏదో పిల్ల ఆడుకుంటుంది కదా వదిలేసి రోడ్డు మీదకి వదిలేసి గాలికి వదిలేసినట్టు వదిలేయకుండా కొంచెం పిల్లలు ఏం చేస్తున్నారు, ఒక 10 నిమిషాలు కనపడకపోతే ఏమైంది, ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళిందో కూడా ఆరా తీసుకునే విధంగా తల్లిదండ్రులు ఉండాలి. ఆ విధంగా ఉంటే కనుక ఇటువంటి తప్పిపోవటాలు లేదా ఎవడో కిడ్నాప్ చేయటాలు అటువంటి చర్యలు అయితే ఉండవు. ఇప్పుడు తల్లిదండ్రులు చూసుకున్నారని 1 గంట కాకపోతే ఎక్కడికి వెళ్ళిందని వెంటనే మానిటర్ చేస్తారు, లేదా వాళ్ళ ఆయన ఫోన్ చేసి చుట్టుపక్కల వెతుకుతారు. ఆ విధంగా నేను దొరికేస్తుంది. అలా కాకుండా గంటలు వదిలేసి ఆ పిల్ల ఆడుకుంటుందిలే ఎక్కడో పోతులే అని అనుకుంటే కుక్కలైనా ఇడిచిపోవచ్చేమో చిన్నపిల్లని అయితే. అంతే కదా. అలాగేంటంటే గాలికి అయితే వదిలేయకూడదు. మీ పిల్లలు నిజంగా మీకు ముఖ్యం, వాళ్ళ మీద నిజంగా ప్రేమ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా వాళ్ళని మానిటర్ చేస్తూ ఉండాలి. బయటకి అయితే వదలకూడదు. లోపల ఆడుకోవడానికి మీకు బోల్డన్ని ఉంటాయమ్మా. బయట వీధిలో ఆడుకున్నా సరే మెయిన్ గేట్ వేసుకోవాలి. లేదా మామూలు మనవాళ్లే కదా, ఎవడుంటారో అంత చుట్టుపక్కల మనవాళ్లే కదా అంటే పోనీ ఎవరికన్నా అప్పచెప్పాలి. ఇదిగో పిల్ల ఆడుకుంటాను చూడండి, మీరు చూస్తూ ఉండండి అని అయినా సరే చెప్పి తల్లిదండ్రులు చాలా బాధ్యతగా ఉండాలి. తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా ఉంటే పిల్లలకు అంత రక్షణగా ఉంటుంది. లేదు సరే వాళ్ళే ఆడుకుంటారులే, వాళ్ళే తిరుగుతారు, వాళ్ళే వస్తారులే, ఆకలి అయితే వాళ్ళే వస్తారు, పర్లేదు
ఆకలి వేయట్లేదేమో అందుకునే రావట్లేదు అని అనుకునేదానికంటే నువ్వు పిలిచి దగ్గరుండి వాళ్ళకి అన్నీ చేయించి చేతులు కడిగి వాళ్ళకి శుభ్రంగా అన్నం తినమని చెప్పాలి, లేదా నువ్వే తినిపించాలి. అలా ప్రతి సందర్భంలోనూ నువ్వు తల్లిదండ్రులుగా మానిటర్ చేయగలిగితే కనుక కనీసం అట్లీస్ట్ అమ్మ ఒక 10 ఏళ్ళ వరకు, ఒక 10-12 ఏళ్ళ వరకు నువ్వు కాపలా కాసుకునేలాగా వాళ్ళని కాపాడుకుంటున్నావు అనుకో, నీకు వాళ్ళ పిల్లలు ఏమవుతున్నారు, ఎక్కడ ఆడుకుంటున్నారు, ఆ తర్వాత కొంత 10 ఏళ్ళు దాటితే ఏంటంటే మనకి చెప్పే స్థితిలో ఉంటారు పిల్లలు. నేను పలానా చోటుకి వెళ్ళాను, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, నేను రాసుకోవడానికి వెళ్ళాను, హోంవర్క్ చేయడానికి వెళ్ళాను అని ఏదో ఉంటుంది. అలాగా ఆ విధంగా ఆ 10 ఏళ్ళు లేదా 12 ఏళ్ళు వచ్చేవరకైనా సరే నువ్వు కాపలా కాయగలిగితే నీ పిల్లలు ఎక్కడికి పోరు. ఒకవేళ పిల్లలు తప్పిపోయినా అంటే ఒక్కోసారి మనం ఏదైనా ప్రయాణాల్లో ఊరు వెళ్తూ ఉంటాం, చేత్తో పట్టుకుని నడుస్తాం, ఈ లోపల మన దృష్టి మారిపోయి మా పిల్ల కూడా ఉంది కదా నా చేయి పట్టుకుని నడుస్తాం కదా అనుకుంటాం. కానీ ఏంటంటే వాళ్ళు ఏదో వదిలేసి ఎక్కడికో పోతారు. అలాగంటే పోనీ అనుకోవచ్చు, కానీ నీ ఇంటి దగ్గర ఉండగానే నువ్వు పిల్లలు తప్పిపోయారంటే కనుక ఆ లోపం అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులే, ముఖ్యంగా తల్లిది. ఎందుకంటే తండ్రి ఆయన ఉద్యోగం లేకపోతే వ్యాపారం నిమిత్తం పనుల నిమిత్తం ఆయన బయటకు వెళ్తాడు, కానీ తల్లి మాత్రం ఖచ్చితంగా శ్రద్ధగా కాపాడుకుంటేనే పిల్లలు మన వాళ్ళు అవుతారు. లేదంటే నువ్వు వాళ్ళే ఆడుకుంటారులే వాళ్ళే వస్తారులే అనుకుంటే కనుక నీకు దూరం అయిపోతారు. తర్వాత నువ్వు కొంతకాలం ఏడవటం తప్ప ఏమీ చేయడానికి లేదు. ఏమైనా సరే నీ శ్రద్ధ నీ పిల్లల మీద చూపిస్తే నీ పిల్లలు ఎక్కడికి పోరు. అంటే ఈ మధ్య కాలంలో టేక్ కేర్ అని పెడుతున్నారు కదా, సో అంటే పిల్లల్ని చూసుకోవడానికి కూడా వీళ్ళకి అంటే అంత టైం ఉండట్లేదా, లేకపోతే అంత బాధ్యత వహించట్లేదు ఎందుకంటారు? ఇది ఎలాగంటేనమ్మా టేక్ కేరింగ్ లేదా టేకర్లను పెడుతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళకి ఖాళీ లేక, అంటే వాళ్ళు ఉద్యోగాల నిమిత్తం లేదా పనుల నిమిత్తం వెళ్ళిపోవచ్చు, పిల్లల్ని చూసుకునే వాళ్ళు కావాలి. కొంతమంది ఏంటంటే దగ్గర చుట్టాలను తెప్పించుకుంటున్నారు, వాళ్ళ అమ్మలను ఎవరో ఒకళ్ళు తెచ్చుకుని కొంతకాలం పిల్లలు ఎదిగే వరకు కాపలా పెట్టుకుంటున్నారు. ఆ సదుపాయం కూడా లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే టేక్ కేర్లను పెట్టుకుని వాళ్ళతో కొంచెం సాయంత్రం వరకు చూసుకుని సాయంత్రం వచ్చాక మళ్ళీ అప్పచెప్పే విధంగా చేస్తున్నారు. అది వాళ్ళకు కొంతమందికి ఉపాధి అవుతుంది. సరే ఏదేమైనా సరే వాళ్ళకు పనులు లేకపోవటం వల్లే, లేదా అంతే కదమ్మా, లేకపోతే ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే కనుక వాళ్ళని పిల్లల్ని చూసుకునే అంత ఇదేం కాదు. అది కూడా కొంతమందికి ఉపాధి దొరకడం అది సంతోషమే. కానీ ఏదేమైనా సరే ఖాళీ ఉంటే మీ పిల్లల్ని మీరే చూసుకోండి. మీకు పనులు ఉన్నప్పుడు మీరు ఏదైనా ఉద్యోగరీత్యా వేరే వెళ్ళాల్సి వచ్చినప్పుడు టేక్ కేర్లను పెట్టారంటే అది వేరే విషయం, కానీ కేర్ టేకర్లను పెట్టారంటే అది వేరే విషయం. కానీ మీరు వీలుండి మీ పిల్లల్ని చూసుకోకపోతే కనుక ఖచ్చితంగా అది మీ తప్పేనండి. ఎందుకంటే తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లలు బతికితేనే, పిల్లలు పెరిగితేనే మంచి బుద్ధుల్లో పెరుగుతారు. కేర్ టేకర్లు ఏంటంటే ఎంతసేపు వాళ్ళు ఏదో చెప్తారు, పెట్టమని ఇచ్చింది కూడా సరిగా పెట్టకపోవచ్చు, సరిగా చూడకపోవచ్చు, మళ్ళీ పిల్లలకే కొంత ఇబ్బంది కలుగుతుంది, సరిగా ఎదగకపోవచ్చు. ఏమ్మా అంటే తింటలేదమ్మా, నేను ఎంత చెప్పినా తింటలేదు, అక్కడికే గసిరేని కూడాను అయినా తింటలేదు అని ఏదో చెప్తారు. ఆ విధంగా కొంతమంది కేర్ టేకర్లు కూడా మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు. సరే అది తల్లిదండ్రులు అంటూ కొంచెం బాధ్యతగా టైం కేటాయించి ఉంటే కనుక పిల్లలు కొంత ఎదిగే వరకైనా సరే, అంటే వాళ్ళు నిలబడే వరకైనా సరే వీళ్ళు తల్లిదండ్రులు చూసుకోగలిగితే పిల్లలకి ఎంతో మేలు జరుగుతుంది. దానివల్ల అంటే ఇప్పుడు చాలా మంది వెతుకుతున్నారు ఆ పాప గురించి, అంటే ఇప్పుడు పోలీసులు కావచ్చు లేదా డ్రోన్లతో వెతికిస్తున్నారు, కానీ అయినా ఆ పాప దొరకట్లేదు. అంటే ఉందంటారా లేదంటారా? అసలు ఏమైనా జంతువులు అలాగే అయ్యే అవకాశం ఉందమ్మా. యాక్చువల్గా అయితే ఉండే అవకాశాలు తక్కువ. ఎలాగంటున్నానంటే ఇన్ని రోజుల్లో ఎవరైనా సరే సపోజు పిల్లలు ఎవరికైనా దొరికితే ఒక విధంగా మంచోళ్ళు అయితే కనుక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చైనా సరే, ఇదిగో మాకు పలానా చోట పిల్ల దొరికిందని అనౌన్స్మెంట్స్ అయినా చేయించి ఇచ్చేస్తారు, లేదా సోషల్ మీడియాలో అయినా పెడతారు. కానీ పిల్లని అపహరించే విధంగా జరిగితేనే మనకి ఇన్ని రోజులు అవుతుంది.